ఎప్పుడైతే స్టూడెంట్ రెడీగా ఉంటాడో మాస్టర్స్ విల్ అపియర్ అని ఒక సూక్తి ఉంది, ఒక మనం చెప్పుకుంటూ ఉంటాం, ఒక ట్రూత్ అది. పరమహంస యోగానంద్ గారు ఈ విషయమే మరి ఆటోబయోగ్రఫీ యోగిలో, ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చక్కగా చెప్పారు. ఎప్పుడైతే శిష్యుడు రెడీ అవుతాడో గురువు వచ్చేస్తాడంట ఆటోమేటిక్ గా. సో వీళ్ళిద్దరు రెడీనెస్ చూసి రామలక్ష్మణ్ని నేను తీసుకెళ్తా అని చెప్పి దశరథుడికి చెప్పేసి రామలక్ష్మణ్ని తీసుకెళ్తాడు, వాళ్ళకి సాధనలు నేర్పించాలని చెప్పేసి. చక్కగా ఏం సాధనలు నేర్పించాడు? ఫస్ట్ బల అతి బల అనే విద్యల్ని నేర్పించాడంట. బల అతి బల అంటే పవర్, బలం కావాలి కదా, బలం కావాలి. కానీ అతి బల అంటే ఇన్నర్ పవర్, మనలో ఉన్నటువంటి పవర్. డబ్బుల ద్వారా నాకు డబ్బులు ఉన్నాయి చాలా, దాని వల్ల ఒక పవర్ వస్తుంది మనకి, కానీ అది కాదు, అది బాహ్యం ఉంది. బల అతి బల అనే విద్యల్ని ఫస్ట్ నేర్పించిన తర్వాత వారు వాళ్ళ ప్రయాణం, గురువు తీసుకెళ్తున్నాడు వాళ్ళని అరణ్యాల గుండా, కొన్ని ప్లేసెస్ గుండా వెళ్తున్నప్పుడు ఫస్ట్ తాటకి వధ అనేది జరగడం జరిగిందని కథలో చెప్తున్నాం కదా. తాటకం అంటే ఇక్కడుండే ఐహిక సుఖాల యొక్క ప్రవృత్తులు అనమాట. అంటే మనలో మనస్సు పీకేస్తుంటుంది అన్ని, నాకు ఇది కావాలి అది కావాలి, దానికి ఎండింగ్ ఉండదు కదా. రామచంద్ర ప్రభులు మరి లక్ష్మణులు వారు ఎంత చిన్న వయస్సు, మరి వాళ్ళకు కూడా ఎన్నో ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే జీవాత్మగా వారు వచ్చారు కదా, జీవాత్మగా శరీరం ధారణ చేసినప్పుడు, మరి శరీరం ధరించినప్పుడు వారికి కూడా ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే దీని ద్వారా వారు ఈ తాటక వధ చేశారు. ఫస్ట్ తాటక వధ అంటే ఈ ఐహిక సుఖాలు ఏదైతే మనల్ని ఇక్కడ బాహ్యంలోకి ఎక్కువ తీసుకువెళ్ళిపోతాయో, నాకు ఈ సుఖమే కావాలి, ఇదే కావాలి, మనం ఏదైతే కొన్ని సుఖాలు కోరుకుంటుంటాం ఎప్పుడు మన మనసు అటువైపు లాగుతుంటుంది. సో సాధనకి అది ఉపకరించదు కదా, తాటక వధ చేయడం అని చెప్పింది.